నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. డయాబెటిక్ పేషెంట్స్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవద్దని, ఒకవేళ పెట్టించుకున్నా అవి ఫెయిల్ అవుతాయని అంటుంటారు. కానీ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ వాళ్ళు అది సక్సెస్ఫుల్గా గత 15 సంవత్సరాలుగా చేసి చూపిస్తున్నారు. అది ఎలా సాధ్యం? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారద. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ గురించి చెప్పండి. ఎలాంటి సర్వీసెస్ మీ దగ్గర ఉంటాయి? మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అనేది 23 ఇయర్స్ బ్యాక్ మాదాపూర్‌లో, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీన్ని మా ఫౌండర్ అయిన డాక్టర్ కే. రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అప్పటి నుంచి మా దగ్గర రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అంటే రెగ్యులర్ డెంటల్ ట్రీట్మెంట్స్ మన సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ కానీ, అలైనర్స్ కానీ, గమ్ సర్జరీస్‌తో పాటు ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అంటే సింగిల్ ఇంప్లాంట్, 2 ఇంప్లాంట్స్ నుంచి స్టార్ట్ చేసి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. అండ్ ఈ ట్రీట్మెంట్స్ చేయడమే కాకుండా ఈ కాంప్లికేటెడ్ కేసెస్‌ని మేనేజ్ చేయడం ఎలా అని కోర్సెస్ కండక్ట్ చేసి అప్‌కమింగ్ డాక్టర్స్‌కి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. డెంటల్‌కి సంబంధించి అన్ని సర్వీసెస్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్‌లో ఉంటాయి. ఇది ఎక్కడండి? మాదాపురా? మాదాపూర్‌లో. ఓకే. టాపిక్‌లోకొస్తే డయాబెటిక్ పేషెంట్స్ ఇంప్లాంట్స్ అంటేనే భయపడుతుంటారు. ఒకవేళ పెట్టించుకున్నా ఫెయిల్ అవుతాయనే భయంతో ఉంటారు. మీ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్‌లో మీరెలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నారు మరి? ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం పోస్ట్ హరిత. ఇదేంటంటే ఎముకలో ఫిక్స్ చేసి దానిపైన మన నోట్లో కనిపించే క్రౌన్ భాగాన్ని దానిపైన ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఈ డెంటల్ ఇంప్లాంట్‌తో ఏంటంటే మనకి ఎలాంటి ఎలర్జీస్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఓకే. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ విషయానికొస్తే వీళ్ళకి కూడా తప్పకుండా మనము ఈ ఇంప్లాంట్స్ అనేది పెట్టి ఇమ్మీడియేట్‌గా పళ్ళు ఫిక్స్ చేయగచ్చు. అండ్ ఇది మేము గత 15 ఏళ్లుగా మేము చేస్తున్నాం కాబట్టి అంత ధీమాగా చెప్పగలుగుతున్నాను. ఇంకోటి, డ్యామేజ్ అయిన పళ్ళు పెట్టుకోవడం కంటే ఇంప్లాంట్స్ బెటర్ అంటారు. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇంప్లాంట్స్ అంటే చెప్పాను కదా హరిత, అదొక టైటానియం పోస్ట్. ఓకే. దీనివల్ల అలర్జీస్ అంటూ ఏమి రావు. అండ్ దీంట్లో రకాలుంటాయి. బేసల్ ఇంప్లాంట్స్ అని, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. అంటే బేసల్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్. కన్వెన్షనల్ అంటే 2 పీస్ ఇంప్లాంట్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా దీనివల్ల? చాలా ఆహ్, మంది ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ముఖ్యంగా ఇంప్లాంట్స్ పెట్టుకోవాలన్నా తెలియని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు భయపడుతుంటారు. ఏమైనా హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. నిజంగా ఉంటాయా? అయితే ఇది టైటానియంతో చేస్తారని చెప్పాను కదా హరిత. ఈ టైటానియం అనేది బయోకంపాటిబుల్. బయోకంపాటిబుల్ అంటే మన బాడీలో ఎలాంటి అలర్జీస్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ క్రియేట్ చేయదు. అండ్ ఇది అందరికీ సూట్ అవుతుంది. నేను ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనకేదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యాయనుకోండి, ఆ ఫ్రాక్చర్ కేస్‌లో గానీ, నీ రీప్లేస్‌మెంట్ కేస్‌లో గానీ యూజ్ చేసేది టైటానియమే. షుగర్ పేషెంట్స్‌కి ఈ ఇంప్లాంట్స్ ఎంతవరకు సూట్ అవుతాయి? ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా చేయగలరు? అంటే వాళ్ళు నిజంగా భయపడుతున్నట్టు ఉంటుందా ఏమన్నా? ఎవరైనా పెట్టించుకోవచ్చా? షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఇంప్లాంట్స్? సో, యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మన దవడ ఎముక గురించి చెప్పాల్సొస్తుంది హరిత. మన దవడ ఎముకలో 2 లేయర్స్ ఉంటాయి. అయితే పైన లేయర్ ఏంటంటే మనం పళ్ళను పట్టుకునే ఎముక అనమాట. దాన్ని ఆనుకుని బేసల్ బోన్ అని ఇంకో లేయర్ ఉంటుంది. అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే ఈ పళ్ళను పట్టుకునే ఎముకని తినేస్తుంది. అంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిపోతుందంట. వేరాస్ ఈ కింద బేసల్ బోన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అంటే దృఢంగా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా దాన్ని ఎఫెక్ట్ చేయలేదు. సో, ఇంప్లాంట్స్ కనుక ఈ బేసల్ బోన్‌లో గనుక పెడితే మనం ఉన్నంత వరకు ఉంటాయి. అంటే షుగరు పేషెంట్లు జనరల్‌గా చిగుర్లలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దానివల్ల ఎముక అరిగిపోయి పళ్ళు కోల్పోతారు. అలాంటి వారికి ఇంప్లాంట్స్ పెట్టుకుంటే కుదురుగా కూర్చుంటాయా? అదే నేను చెప్పాను గదా! హరిత, పళ్ళను పట్టుకునే ఎముక అని. ఒకవేళ ఇంప్లాంట్స్ కనుక పళ్ళను పట్టుకునే ఎముకలో పెడితే ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు లూజ్ అయిపోయినట్టే ఇంప్లాంట్స్ గూడా లూజ్ అయిపోతాయి. ఇన్‌ఫాక్ట్ ఇది షుగర్ పేషెంట్స్ కాదు. షుగర్ లేని వాళ్ళకి కూడా ఈ పళ్ళను పట్టుకునే ఎముక దీన్ని అల్వియోలార్ బోన్ అంటాం. దాంట్లో పెట్టడం సేఫ్ కాదు ఇంప్లాంట్స్. అంటే చాలామంది షుగర్ పేషెంట్స్ చెప్పగా విన్నాను. అంటే ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాము, అది ఫెయిల్ అయ్యాయి, అంత సక్సెస్ కాలేదు అని అంటారు. మరి ఎందుకు? కారణాలేముంటాయి జనరల్‌గా? ఇంప్లాంట్స్ పెట్టించుకున్నా ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? మీ సక్సెస్ కారణం ఏంటి? అయితే జనరల్‌గా ఏంటంటే, మన మన రక్తంలో ఏంటంటే, మన రక్తనాళాలు ఉంటాయి చూడండి. అవి కాన్స్టెంట్‌గా రీమోడల్ అంటే పాత రక్తనాళాలు పోయి కొత్తవి రీప్లేస్ అవుతుంటాయి.
అలాగే మన ఎముకలో కూడా రీమోడలింగ్ అనేది జరుగుతుంది. అది స్పెషల్లీ మన పళ్ళను పట్టుకునే పైన లేయర్ ఉంటుంది చూడండి. దాంట్లో రీమోడలింగ్ అనేది జరుగుతుంది. అంటే పాత ఎముక పోయి కొత్త బోన్ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ రీమోడలింగ్ అనేది షుగర్ పేషెంట్స్‌కి కానీ, లేకపోతే మన థైరాయిడ్ పేషెంట్స్‌కి గానీ అంత ప్రాపర్‌గా జరగదు. కానీ బేసల్ బోన్‌లో ఏంటంటే ఈ రీమోడలింగ్ అనేది జరగదనమాట. ఓన్లీ రిపేర్ మాత్రమే జరుగుతుంది. అందుకని బేసల్ బోన్ అనేది సేఫ్ ఇంప్లాంట్స్‌కి. డయాబెటిక్ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి ఏమైనా టెక్నిక్స్ వాడతారా మీరు? ఇప్పుడు జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇంప్లాంట్స్ ఫెయిల్ కావడానికి కారణాలు 2 హరిత. ఫస్ట్ ఏమో ఇన్ఫెక్షన్. సెకండ్ ఏంటంటే ఈ ఇంప్లాంట్ అనేది స్టెబిలైజ్ కాకపోవడం. అంటే ఎముకలో ప్రాపర్‌గా స్థిరపడకపోవడం. అయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది జనరల్‌గా ఈ చిగురు లెవెల్‌లో వస్తుంది. మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, ఈ గార పట్టి లేకపోతే తిన్నదేమన్నా ఇరుక్కుంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అయితే ఇంప్లాంట్ చుట్టూ గనుక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, దాన్ని పెరి ఇంప్లాంటైటిస్ అని అంటారు. ఓకే. అండ్ ఇంప్లాంట్‌లో బేసల్ అండ్ కన్వెన్షనల్ అని చెప్పాను చూడండి. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ అండ్ రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అని. అయితే ఇన్ఫెక్షన్ రావద్దు అంటే ఇంప్లాంట్‌ని ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ చేయొద్దు అనుకుంటే స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది. బోన్‌లో స్థిరంగా కూర్చోవాలంటే రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ వాడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా? మేము ఫాలో అయ్యే CPBCCI ప్రోటోకాల్ ప్రకారంగా మేము యూజ్ చేసే ఇంప్లాంట్‌లో బోత్ స్మూత్ సర్ఫేస్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే చిగురు దగ్గర ఇంప్లాంట్ కాంటాక్ట్‌లోకి వస్తుందో అక్కడ స్మూత్ సర్ఫేస్, మిగిలిన 3/4 భాగం ఏదైతుందో అంటే ఎముకలోకి ఏదైతే వెళ్తుందో అది రఫ్ సర్ఫేస్ అనమాట. అండ్ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్స్ రక్తంలో ఎక్కువ ఉండేసరికి ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా వస్తుందన్నమాట. సో మనం ఈ ఇంప్లాంట్ బోత్ స్మూత్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల చిగురు దగ్గర కాంటాక్ట్ ఉండడం, ఆ కాంటాక్ట్ ఉన్న సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ ఉండడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండవు. ప్లస్ ఎముకలో మనము రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ పెడుతున్నాం కాబట్టి అది దృఢంగా కూర్చుంటుంది. ఇంకోటి ఈ ఇంప్లాంట్ పెట్టడం కూడా మనం బేసల్ బోన్‌లో ఇంతకుముందు చెప్పాను చూడండి, పళ్ళను పట్టుకునే ఎముక దాని కింద బేసల్ బోన్ అని, అది బేసల్‌లో బోన్‌లో పెడుతున్నాం కాబట్టి ఇంకా స్థిరంగా కూర్చుండిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రికాషన్ ఏం తీసుకుంటామంటే జనరల్‌గా ఖర్చు తగ్గియడానికి ఏం చేస్తారంటే ఇంప్లాంట్ పైన డైరెక్ట్‌గా క్యాప్ కూర్చోబెడతారు. ఓకే. సో మేము అలా క్యాప్ కూర్చోబెట్టకుండా ఇంప్లాంట్ పైన మల్టీ యూనిట్ అబాట్మెంట్ అని పెట్టి దానిపైన క్యాప్ పెడతాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్‌కి ప్లస్ ఈ క్యాప్ ఏదైతే పెడుతున్నామో దానికి ఒక 2-3 గ్యాప్ వస్తుందనమాట. సో డిస్టెన్స్ వస్తుంది. దానివల్ల ఏదైనా రీజన్ వల్ల అంటే ఇంకా ఎక్స్‌ట్రా ప్రికాషన్ అనమాట. దీనివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ, ఆ ఇన్ఫెక్షన్ అనేది మల్టీ యూనిట్ లెవెల్‌లోనే ఉంటుంది కానీ ఇది ఇంప్లాంట్‌ని ఎఫెక్ట్ చేయదనమాట. షుగర్ పేషెంట్స్‌కి ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నాము అని చెప్తున్నారు. ఈ టెక్నిక్సే కాక ఇంకా ఎలాంటి కేర్ ఉంటుంది? ఇంకొకటి కొందరు ఏం చేస్తారంటే మన నోట్లో పళ్ళు పెట్టాలంటే ఏం చేస్తారంటే ఆ పళ్ళు ఎలా పెడితే మనకు సూటబుల్‌గా నమలడానికి వస్తుందో దాని ప్రకారంగా ఎముకలో చిన్న చిన్న ఇంప్లాంట్స్ అనేవి అరేంజ్ చేస్తారు. అలా కాకుండా ఎముక ఎక్కడ బావుంది అని మనము ఈ 3 డైమెన్షనల్ ఎక్స్‌రే ఉంటుందనమాట. ఆ ఎక్స్‌రే హెల్ప్‌తో ఎముక ఎక్కడ బావుందో చూసుకొని దాని ప్రకారంగా ఎముకకు సూట్ అయ్యే ఇంప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే ఈ బోన్ ఇది ఇంప్లాంట్ అనుకోండి, ఇది బోన్. సో ఇంప్లాంట్ బోన్ కాంటాక్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్థిరపడిపోతాయి ఇంప్లాంట్స్. ఓకే. సో వీలైనంత ప్రాపర్ సైజ్ మీ ఎముకకు సూట్ అయ్యే సైజ్ ఇంప్లాంట్స్ పెట్టాలి. ఒకవేళ సూట్ కావట్లేదు, ప్రాపర్ సైజ్ సూట్ కావట్లేదు, కిందేదో నర్వ్ గానీ, ఏదన్నా స్ట్రక్చర్ ఉంది, పెద్ద ఇంప్లాంట్స్ అంటే సూట్ అయ్యే ఇంప్లాంట్స్ పెట్టలేము అన్నప్పుడు, ఈ ఇంప్లాంట్స్‌ని టిల్ట్ చేసి పెడతామనమాట. టిల్ట్ అంటే ఇలా స్ట్రెయిట్‌గా పెట్టకుండా 30 ఆర్ 45 డిగ్రీస్ యాంగులేషన్‌లో పెడతామనమాట. ఇలా పెట్టడం వల్ల 3 బెనిఫిట్స్. ఒకటేమో మంచి సూటబుల్ సైజ్ ఇంప్లాంట్ పెట్టొచ్చు. ఇంకొకటి ఎముక ఎక్కడ బావుందో ఆ ప్లేస్‌లోనే ఇంప్లాంట్ పెట్టొచ్చు. ఇంకా ఏమైనా అనాటమిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, సైనస్ ఆర్ ఇంకేదన్నా నర్వ్ ఉందనుకోండి, వాటిని అవాయిడ్ చేయొచ్చనమాట. ఇట్లా 3 బెనిఫిట్స్ ఉంటాయి టిల్టెడ్ ఇంప్లాంట్స్ వల్ల. అంటే ఇంప్లాంట్స్‌ని టిల్ట్ చేసి పెడతా అంటున్నారు కదా! సో పళ్ళు పెట్టేటప్పుడు ఏమి ఇబ్బంది రాదా? ఇప్పుడు ఇంప్లాంట్స్‌ని టిల్ట్ చేసి పెడుతున్నాం గదా! ఈ టిల్ట్ చేసిన ఇంప్లాంట్స్‌ని గమ్ లెవెల్‌లో మల్టీ యూనిట్ అబాట్మెంట్స్‌తో స్ట్రెయిట్ చేస్తామనమాట. ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ కూడా డిఫరెంట్ యాంగిల్స్‌లో అవైలబుల్ ఉంటాయి. అంటే మన ఇంప్లాంట్ ఎంత టిల్ట్ చేసాము దాన్ని బట్టి ఆ ప్రకారంగా మల్టీ యూనిట్ అబాట్మెంట్ యూజ్ చేసి ఈ ఇంప్లాంట్స్‌ని గమ్ లెవెల్‌లో స్ట్రెయిట్ చేయడం వల్ల మనకి నమలడానికి ఎలా కంఫర్టబుల్ ఉంటుందో దాని ప్రకారంగా మనము పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి షుగర్ పేషెంట్స్‌కి మేజర్ ప్రాబ్లము గాయాలైతే మానవు.
సో దాని గురించి మీరేం చెప్తారు? అయితే మనము ఆహ్, ఈ ఇంప్లాంట్ ఒక ఫుల్ మౌత్ ఇంప్లాంట్ అనుకోండి, సర్జరీ అనుకోండి. ఆ ఇంప్లాంట్ చేసే ముందు ఏం చేస్తాం, ఒక ఫుల్ మౌత్ ఎక్స్‌రే తీసుకుంటాం. దానికి తగ్గట్టు సీబీసీటీ స్కాన్ కూడా చేయిస్తాం అనమాట. చేయించి అసలు ఈ స్కాన్ సహాయంతో అసలు ఎముక ఎక్కడ బావుంది, ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి, ఎంత లెంత్ పెట్టాలి అనేది ప్రాపర్‌గా మేము దాన్ని స్టడీ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. చేసుకొని దాని ప్రకారంగా పేషెంట్‌కి ఎక్కువ అంటే ఈ గమ్ ఉంటుంది కదండీ! గమ్ ఓపెన్ చేసి పెట్టాలి కదా! గమ్ ఓపెన్ చేయకుండా ఫ్లాప్‌లెస్ టెక్నిక్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ కూడా అనొచ్చు. అలా పెట్టడం వల్ల గాయం కూడా తక్కువవుతుంది అండ్ తొందరగా రికవర్ కూడా అవుతారు. ఇంప్లాంట్స్ గురించి బాగా చెప్పారు. అండ్ ఇంప్లాంట్స్‌లో టైప్స్ గురించి చెప్పండి నాకు. ఇంప్లాంట్స్‌లో 2 రకాలుంటాయి. హరిత ఆల్రెడీ చెప్పాను కదా! బేసల్ ఇంప్లాంట్స్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే 2 పీస్ ఇంప్లాంట్స్ అనమాట. బేసల్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ పీస్ అంటే ఒకటే యూనిట్ లాగొస్తుంది. కానీ వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్‌లో క్యాప్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో క్యాప్‌లో సిమెంట్ ఏసి దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంప్లాంట్ పైన. ఓకే. సో, ఈ క్యాప్‌ని తీయాలంటే మళ్ళీ అది కొంచెం ఇబ్బందనమాట పేషెంట్‌కి. ఇంకోటి కన్వెన్షనల్ ఇంప్లాంట్ అని చెప్పాను చూడు, దాంట్లో క్యాప్‌ని స్క్రూ హెల్ప్‌తో ఫిక్స్ చేస్తాం. అంటే స్క్రూ హెల్ప్‌తో దాన్ని ఇలా టైట్ చేస్తాం అనమాట. సో, ఫ్యూచర్‌లో క్యాప్‌లో ఇంప్లాంట్స్ అయితే ప్రాపర్‌గా పెడితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఒకవేళ క్యాప్‌లో ఏదైనా చిప్ ఆఫ్ అయ్యి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి. ఇప్పుడు స్క్రూ సిస్టమ్‌లో పెట్టాం కదా మనం. స్క్రూ ఈజీగా తీసేసి మళ్ళీ ల్యాబ్‌కి పంపించి దాన్ని రిపేర్ చేసి సేమ్ క్యాప్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తారంటే ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏదైతే స్క్రూ సిస్టమ్‌లో ఫిక్స్ చేయాలో దాంట్లో ఏం చేస్తారంటే ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్ పెట్టకుండా రెగ్యులర్ అబాట్మెంట్స్ పెడతారనమాట. రెగ్యులర్ అబాట్మెంట్స్ పెట్టి స్క్రూ చేయాల్సిన ఇంప్లాంట్స్‌ని సిమెంట్ ద్వారా ఫిక్స్ చేస్తారు. దీనివల్ల మీకు టెంపరరీగా ఖర్చయితే తగ్గుతుంది. ట్రీట్మెంట్ ఓవరాల్ కాస్ట్ తగ్గుతుంది కానీ, ఓవర్ ఎ పీరియడ్ ప్రాబ్లమ్ వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నప్పుడు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అది వన్స్ ఫర్ ఆల్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే ట్రీట్మెంట్ కాదు. ఒక్కసారి చేయిస్తే మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నమాట. సో, ప్రాపర్ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో కావాల్సుంటుంది. సో, ఇంప్లాంట్స్ గురించి చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. అంటే ఎక్కడ పెట్టించుకోవాలి, ఎలాంటి డాక్టరు, ఎలాంటి క్లినిక్, ఎలాంటి డెంటల్ క్లినిక్‌ని చూస్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలంటే ఎలా హాస్పిటల్‌ని, క్లినిక్‌ని చూస్ చేసుకోవడం ఎలా? జనరల్‌గా మనకు జ్వరం వస్తే ఏం చేస్తాము? దగ్గరున్న ఫిజిషియన్‌కెళ్తాం. అదేదైనా సర్జరీ చేయించుకోవాలంటే నీ రీప్లేస్‌మెంటో లేదా ఏదైనా మేజర్ సర్జరీ చేయించుకోవాలంటే ఏం చేస్తారు మీరు? ఆర్థోపెడిక్ సర్జన్. ఫస్ట్ 10 మందిని అడుగుతారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు ఎన్ని ట్రీట్మెంట్స్ చేశారు? ఎలా ఉంది వాళ్ళ సక్సెస్ రేట్ అని కనుక్కొని అప్పుడు అప్రోచ్ అవుతారు. సో, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్ అంటే మీ దగ్గరలో కాకుండా కొంచెం దూరమైనా సరే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్‌ని సెలెక్ట్ ఎందుకంటే చేసుకుంటే లైఫ్‌లో ఒకేసారి చేయించుకుంటారు. ఒకటేసారి అది కూడా బెటర్‌గా ఉండాలి, సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే ఎక్స్‌పీరియన్స్ డాక్టర్‌ని చూస్ హ్మ్. చేసుకోవాలి. వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉందో యాహ్! చూడాలి. వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ఎన్ని ఇంప్లాంట్ కేసెస్ చేశారు? మరి వాళ్ళ బిఫోర్, ఆఫ్టర్ పిక్చర్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసి దాని తర్వాత మనము డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరు చేయాలి. సో, ఇవాళ మన టాపిక్‌లో అంటే షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా టెన్షన్ లేకుండా, ఎలాంటి అపోహలు లేకుండా ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అని చెప్తున్నారు. అంతేనా? థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఎల్బీఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్‌ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.